8 నెలల్లో అసలు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ జరిగింది. చాలా చూడండి వీడియోసే గానీ ఏదైనా సరే ఆయన చేసిందే ఉంది కానీ చెయ్యలేదు. అంతకుముందు అధికారంలో లేకపోయినా కూడా ఆయన చేశారు. అమ్మ మీ పేరేంటమ్మా? ఆయుష్ అండి. ఓకే, ప్రజెంట్ ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదమ్మా, ఈ గవర్నమెంట్ మీద మీకు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూసారు కదా, గతంలో ఎలా అనిపించింది? గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. అంటే ఏమేమి ఆశించారమ్మా, ఏమి చేయబోతున్నారంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ద్వారా? వాళ్ళు చేసే చేయింది వాళ్ళ ఇష్టం కానీ కాకపోతే ఇప్పుడు రోడ్లు వచ్చి ఎక్కువ యాక్సిడెంట్లు అవి ఇవి జరగకుండా ఉన్నాయి. అంతా బాగుంది ఈ ప్రభుత్వం. అంటే చెప్పిన కానీ రోడ్లు అనేది సంక్రాంతి లోపు అయిపోవాలని అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి. నిజంగా రోడ్లు అనేది పడుతున్నాయమ్మా మీ ఏరియాలో? చూస్తున్నారా? ఏమైనా న్యూస్లో చెప్తున్నారు? చాలా దగ్గర చూశాను. కైకరం దగ్గర చాలా అక్కడ రోడ్డు అసలు బాగాలేదు. ఇప్పుడు బాగానే చేశారు. అంతా బాగానే ఉంది. ఇక్కడ బాగానే చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నారు అన్నమాట. అది నిదానంగా చేస్తూ ఉన్నారు కదా ఆయన. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉచిత బస్సులు పెడతానంటున్నారు ఆడవాళ్ళకి. దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? మీ ఒపీనియన్ ఏంటి? ఉచిత బస్సులు ఉపయోగం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఉచిత బస్సుల మీద ఉపయోగం ఉంది. ఆడవాళ్ళందరూ సేఫ్గా వెళ్తారు. వాళ్ళకి అనేది కొంచెం సేఫ్టీ అనేది ఉంటుంది లేడీస్కి. ఓకే, బస్సుల వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంటుంది. డబ్బులు ఇచ్చి ఎక్కినా అదే ఇది మామూలుగా వెళ్ళినా అదే ఇది. కానీ ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళు ఏమంటారంటే పిల్లలు ఉద్యోగాలు చేసుకోవడానికి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు, ఇంటి ముందు అమ్మా నాన్న ముందు ఉండకుండా. అంటే రాబోయే రోజుల్లో ఇంటి ముందు పిల్లలు ఉండేటట్టుగా మన ఏరియాలోనే ఉద్యోగాలు చేసేటట్టుగా చేస్తామంటున్నారు. నిజంగా మీరు అందరు గెలిపించుకున్నారు కదా, ఇలాంటి మంచి రోజులు వస్తాయా రావా? వస్తాయండి ఖచ్చితంగా. ఆయన చెప్పారంటే వస్తాయి. ఇక్కడే ఉండి చేసుకుంటే తల్లిదండ్రులకి హ్యాపీయే కదా. వాళ్ళు వేరే ఊర్లకి వెళ్లకుండా ఇక్కడే చేసుకుంటారంటే. ప్రజెంట్ స్టిల్ అలాగే ఉంది కదా. ఇప్పుడు ఉన్న మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ అందరూ అవుట్ ఆఫ్ ఉన్నారు. బెంగళూరు, కర్ణాటక, హైదరాబాద్లోనే ఉన్నారు. మన విజయవాడలో ఉండి ఈవినింగ్ పూట మీట్ అవ్వాలన్నా కూడా ఎవరు ఏంటంటే ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఆయన ఖచ్చితంగా చేస్తారు, చేసి చూపిస్తారు కూడా. మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు. నిన్న అరెస్ట్ చేశారు కదా వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి 2.0 కూడా అరెస్ట్ చేశారు కదా. కాకపోతే ఏంటంటే ఆయనకున్న వాల్యూ ఆయనకుండిద్ది, ఈయనకున్న వాల్యూ ఈయనకుండిద్ది. మనం వాళ్ళని ఇది చేయకూడదు, వీళ్ళని ఇది చేయకూడదు. ఏంటంటే ఈయన బాగా చేస్తారు నాకు తెలిసి. ఈ ప్రభుత్వం కూడా బాగానే ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చేసి అంతా అధికారం ఉంది అని చెప్పేసి మా మీద కక్ష సాధింపులు సాధిస్తున్నారు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా ఏమో కక్ష సాధింపులు ఏమి ఉండవండి. అంటే ఏదైనా కూడా చట్టపరంగానే వెళ్తారంటారా లేదంటే? వెళ్తారు ఖచ్చితంగా. అసలు ఏమైనా తప్పు చేస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈయన చంద్రబాబు గారు కానీ అసలు ఊరుకోరు. ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. చట్టపరంగా వీళ్ళు చేయలేదు అలా అని ఉండదు. కరెక్ట్గా వాళ్ళు చేయాల్సిందే చేస్తారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానమా నమ్మకం అంటే ఏం చెప్తారు? అంటే రెండు. నాకు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి అంటే పంచాయతీ శాఖ ఇటువైపు రోడ్లు ఇవన్నీ ఆయనకు అప్పగించారు కదా. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అంటే వీటి విషయంలో చూసుకుంటే మంచి అభివృద్ధి అనేది చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందా కదండి, నమ్మకంగా చేస్తారు ఆయన. ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఎందుకని ఆయన వచ్చి 8 నెలలే అవుతుంది. 8 నెలల్లో అసలు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ జరిగింది. చాలా చూడండి వీడియోసే కానీ ఏదైనా సరే ఆయన చేసిందే ఉంది కానీ చెయ్యలేదు. అంతకుముందు అధికారంలో లేకపోయినా కూడా ఆయన చేశారు చాలా. లేడీస్కే కానీ ఒక ఫ్యామిలీని ఆదుకుంటాం కానీ ఆయన చేసిన దాంట్లో వేరే ఎవరు కూడా చేయలేదు నాకు తెలిసి. అధికారంలోకి రాకుండానే అంత చేశారంటే అధికారంలోకి ఇప్పుడు ఉన్నారు. ఖచ్చితంగా చేసి చూపిస్తారనమాట సార్. అంటే ఇది స్టార్టింగ్ కాబట్టి ఇలా చేస్తున్నారేమో. మరి రాబోయే రోజుల్లో మీరు 5 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగినా కూడా మేము ఇలాగే చెప్తాం ఆయన మీద. ఆయన అంటే కొంచెం అభిమానం ఒక ఇది ఉండిద్ది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఇస్తా అంటున్నారు. ఆడవాళ్ళ విషయంలో ఎటువంటి తప్పులు జరగకూడదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. నిజంగా రాబోయే రోజుల్లో మనం ఇదివరకు చూసుకుంటే చాలా మంది మిస్ అవ్వడం, అమ్మాయిలు చిన్నపిల్లలు చంపేయడం ఇవి అంతకుముందు కూడా ఒక అమ్మాయి మిస్ అయిందంటే అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పారు. అలాగే ఏమీ అంతకుముందు జరిగినట్టు ఇప్పుడు జరిగే ప్రసక్తే లేదు. ఆయన ఖచ్చితంగా అందరినీ కాపాడతారు, అందరితోనూ ఉంటారు. ఖచ్చితంగా ఆయన చేస్తారనమాట. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో? హీరో కదా. చాలా అంటే ఈ అభిమానం ఆయన. అందులో ఇప్పుడు గవర్నమెంట్కి చేసే ఇది కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాం. మేమందరం సపోర్ట్ చేస్తాం ఆయనకి. ఖచ్చితంగా చేస్తాం.